వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పులిహోర చూపించబోతున్నానండి. ప్రసాదం పులిహోర. దానికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు తీసుకోవాలండి, జీలకర్ర తీసుకోవాలి, ఇవి మిరియాలండి, ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకుంటే చాలండి. పచ్చిశనగపప్పు అండి 2 టీ స్పూన్లు అంతా తీసుకున్నానండి నేను. చెక్క, లవంగాలు, తర్వాత ధనియాలండి ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకోవాలండి. తర్వాత నువ్వులండి, ఇది మనము ఒక 3 స్పూన్లు అన్ని నువ్వులు తీసుకున్నానండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ ఈ పప్పులన్నింటినీ వేయించుకోవాలండి. పచ్చిశనగపప్పును కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే మినప్పప్పును కూడా వేసుకున్నానండి నేను. ఫస్ట్ మినప్పప్పు వేస్తే మాడిపోతుందండి, అందుకని పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. ఇలా మినప్పప్పు కూడా వేగుతూ ఉన్నప్పుడే ధనియాలు వేసినానండి. ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చెక్క, లవంగాలు వేసుకున్నాను. తర్వాత మిరియాలు వేసినాను. ఇలా వేసుకొని అన్నీ వేయించుకోవాలండి. స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే ఎక్కువ మంట పెట్టుకుంటే మాడిపోతాయండి. అందుకని సిమ్ములో పెట్టుకొని అన్నిటినీ వేయించుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర వేసినానండి. ఆఖరిన వేసుకుంటే జీలకర్ర తొందరగా వేగిపోతుందండి, అందున ఆఖరిన వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, పప్పులంతా గోల్డెన్ బ్రౌన్ కలర్తో వేయించుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకున్నాను. తర్వాత నువ్వులను అదే కడాయిలోనే వేయించుకున్నానండి. నువ్వులు కూడా బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తాయి. ఈ పప్పులన్నీ చల్లారే లోపల నేను చింతపండులో కొన్ని నీళ్లు వేసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పప్పులను మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలండి. ఇలా కొంచెము నున్నగా వేసుకోవాలండి, చాలా బరకగా కాకుండా నున్నగా వేసుకోవాలి. తర్వాత నువ్వులను కూడా వీటిలోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ పప్పులను మిక్సీ పట్టుకోవాలి, తర్వాత నువ్వులను వేసుకొని ఈ విధంగా మెత్త పొడిలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా కప్పులోకి మిక్సీ జార్లో నుంచి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అదే కడాయిలోని పప్పులను వేయించుకున్నాను కదండి, అదే కడాయిలోనే పులిహోరకు తాలింపు పెట్టుకుంటున్నానండి. పులిహోర గుజ్జు కూడా ఎలా చేయాలో దీంట్లోనే చూపిస్తానండి. కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనము ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పులిహోర ఇది చాలా బాగుంటుందండి, ప్రసాదానికి కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా. తర్వాత ఆవాలు, జీలకర్ర వేయించుకున్న తర్వాత పచ్చిశనగపప్పు పోపులో వేసుకోవాలండి. ఇలా పచ్చిశనగపప్పు పోపులో వేసుకుంటే మనకు పులిహోరకు టేస్ట్ చాలా బాగా ఉంటాయండి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇలా పల్లీలు, పచ్చిశనగపప్పు కొంచెం బాగా వేయించుకోవాలండి. కొంచెం ఎర్రగా బంగారు కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే మన పులిహోరలో చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఎండుమిరపకాయలను 2 వేసుకున్నానండి. కరివేపాకు వేసినాను. మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ ఫ్లేవరు పులిహోరకు కంపల్సరీ ఉండాలండి. ఇంగువ వేస్తేనే పులిహోర టేస్ట్ అండి. ఇప్పుడు పులిహోరకు తగినంత ఉప్పును వేసినానండి. తర్వాత పసుపు వేసుకున్నాను. వీటిని వేయించుకునేటప్పుడే చింతపండు పులుసుని నానబెట్టుకున్నాను కదండి, దాని గుజ్జును తీసుకుని ఆ పులుసుని ఇందులో వేసుకున్నానండి. ఇలా పోపులోనే చింతపండు పులుసుని ఉడికించుకోవాలండి. కారం వేస్తున్నాను. మనకు పులిహోరకు తగిన కారాన్ని ఇందులో వేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి వాడుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం వట్టి కారము వేసుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి వేయలేదు, వట్టి కారమే వేసి చింతపండు పులుసుని ఉడికిస్తున్నానండి. తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పొడిని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా చింతపండు పులుసులోనే ఈ పొడిని కూడా వేసి ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. కాబట్టి మనము చింతపండు పులుసులోని ఈ పులిహోర పొడిని వేసి కలుపుతూ ఉడికించుకోవాలండి. నాకు ఇంకా కొంచెం తక్కువ వచ్చింటే మళ్ళీ వేసుకున్నానండి. మీరు కూడా అలా చూసి పొడిని వేసుకోవచ్చండి. తర్వాత పొడి మిగిలినప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. మళ్ళీ మనకు ఒక 10-15 రోజుల వరకు ఏమీ పాడవదండి. పొడి వాడుకోవచ్చు వేరే మళ్ళీ ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ గ్రేవీ చిక్కపడేంత దాకా ఉడికించుకోవాలండి.
చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది. చింతపండు పులుసులో ఈ పొడి కూడా ఉడికించుకుంటే పులిహోర చెడిపోదండి, గుజ్జు చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దగ్గరగా పడింది చూడండి, అంతా పులుసు అంతా దగ్గర పడిందండి. ఇలా బాగా ఉడికించుకుంటూ ఉండాలండి. మనము ఉడికించేటప్పుడు కలుపుతూ ఉండాలి. నూనె పైకి తేలేంత వరకు మనము పులిహోర గుజ్జుని వేయించుకోవాలండి. చూడండి నూనె ఎంత బాగా వస్తుంది. తర్వాత కొంచెం బెల్లం కూడా వేస్తున్నానండి, ఎందుకంటే పులిహోర కాబట్టి చింతపండు గుజ్జులో బెల్లం వేస్తేనే టేస్ట్ అండి. మనకు గుళ్ళల్లో ప్రసాదం ఇస్తారు చూడండి, బెల్లం వేసుకుంటేనే ఈ గుడి ప్రసాదం లాగా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి, కొంచెం వేసుకోండి బెల్లం. ఆ పులుపుకు ఆ తీపి ఆ కారం కలిస్తేనే పులిహోర టేస్ట్ అద్దరిపోతుందండి. నేను చూపించే విధంగా చేసుకోండి, పులిహోర మళ్ళా చేసుకోవాలనిపిస్తుందండి మీకు. ఇలా వేసుకొని చూడండి నూనె అంతా పైకి వచ్చింది. అలా పైకి వచ్చేంత దాకా మనము పులిహోరని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అన్నమును ఉడికించుకొని ఒక పరాతంలోకి తీసుకోవాలి. ఇలా అన్నమునంతా చల్లార్పుకుంటూ పెట్టుకోవాలండి. అన్నం చల్లారిన తర్వాత మనం ఉడికించిన పులిహోర గుజ్జును ఇందులోకి వేసుకొని కలుపుకోవాలండి. మనకు ఎంత కావాలో అంత ఈ గ్రేవీని వేసి కలుపుకోవాలండి. నేను ఈ విధంగానే చేసుకుంటానండి, తొందరగా అయిపోతుందండి పులిహోర. పండగలకు కానీ ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే. పొడి తయారు చేసి పెట్టుకున్నామంటే 10 నిమిషాలల్లో అయిపోతుందండి. చింతపండు పులుసు నానబెట్టుకొని ఆ పొడిని యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా అన్నము పొడి పొడిగా, అన్నము చితికిపోకోకుండా పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలా కలుపుతూ గ్రేవీని వేసుకుంటూ కలపాలండి. మనకి ఎంత పులుపు కారము చూసుకొని చేసుకోలేం. తర్వాత మిగిలిన దానిని ఇట్లా నేను గాజు జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి, ఎందుకంటే పులిహోరకి ఎక్కువ